హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్డికేఆర్ టాక్స్. ఫ్రెండ్స్, రైతు సోదరులందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అండి. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి రైతు రుణమాఫీకి సంబంధించి ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఈరోజు అయితే రానే వచ్చేసింది. ఈరోజు మనకి మంత్రివర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది రైతులందరికీ ఒక అద్భుతమైన శుభవార్త, ఎగిరి గెంతులేసేటువంటి శుభవార్త అన్నట్టు. ఎందుకంటే దీనికోసం అని చెప్పి మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కారు ఎలక్షన్ల టైంలో ఇచ్చినటువంటి హామీ మేరకి చాలా పథకాలు అయితే అమలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మనకి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం, అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అయితే అందించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు అంటే పార్లమెంట్ ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీ మేరకి అంటే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం జరిగిందిగా. దానిలో భాగంగానే ఈరోజు మనకి దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేబినెట్ అంటే మంత్రివర్గ సమావేశంలో అంత చర్చించి ఒక సంతకాలు కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ రైతు రుణమాఫీ ఎవరికైతే ఇవ్వడం జరుగుతుంది, అంటే ఏ డేట్ వరకు ఈ రైతు రుణమాఫీ చేయడం జరుగుతుంది అనేది ఒక చాలామంది రైతులకి అయితే ఒక డౌట్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రైతు రుణమాఫీ అనేది అందరికీ ఇవ్వడం జరుగుతుందా, లేకపోతే దీంట్లో కూడా ఎవరికైనా కట్ ఆఫ్ అంటే వీరికే రైతు రుణమాఫీ జరగడం జరుగుతుంది అనేది చాలామందికి అయితే డౌట్ ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు రైతు రుణమాఫీ. మనం ఈ వర్డ్లోనే ఉంది రైతు రుణమాఫీ. ఎవరైతే రైతులు ఉన్నారో వారికే ఈ రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పి మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషను. ఎవరైతే ఐటీ చెల్లిస్తున్నారో అంటే వారికి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎవరైతే శాలరీస్ తీసుకుంటున్నారో వాళ్ళకైతే ఈ రైతు రుణమాఫీ అనేది జరగదని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా అయితే అర్థమవుతూనే ఉంది. అదేవిధంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ లోన్లు తీసుకున్న వారు, రైతులు ఈ లోన్లు తీసుకున్న వారికి ఈ మాఫీ అనేది జరగడం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా చూసుకుంటే 2023 డిసెంబర్ 9 నాటికి, అంటే దాని ప్రీవియస్గా దాని ముందు అంటే డిసెంబర్ 9 వరకు ఎవరైతే లోన్లు తీసుకొని ఉన్నారో వారికే ఈ మాఫీ అనేది జరగడం జరుగుతుంది. అది కూడా మనకి ఏకకాలంలో, అంటే షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు కొంత అప్పుడు కొంత అని కాకుండా ఏకకాలంలో ఎట్ ఏ టైంలో మనకి ఈ 2 లక్షల వరకు రుణమాఫీ అయితే జరగడం జరుగుతుంది. డిసెంబర్ 9, 2023 నాటికి ఎవరైతే లోన్లు తీసుకున్నారో వారికి అయితే ఈ రుణమాఫీ అయితే జరగడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ముఖ్యంగా మనకి రైతు రుణమాఫీ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేటు. అదేవిధంగా ఈ రైతు రుణమాఫీకి దాదాపు 40,000 కోట్లు ఖర్చు, అంటే 40,000 కోట్లు అవుతుందని చెప్పి కూడా మనకి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ క్లియర్గా మనకు ఉన్నటువంటి ఈరోజు అప్డేటు. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.